ఎండాకాలం వస్తుందంటే చిన్నప్పుడు చాలా ఎగ్జైటింగ్గా ఉండేది. ముందుగా మనకు గుర్తొచ్చేది హాఫ్ డే స్కూల్స్. పొద్దున్నే స్కూల్కి వెళ్ళి మధ్యాహ్నం లోపు ఇంటికి వచ్చేసేవాళ్ళం. ఇంటికి వచ్చేసరికి అమ్మ చేసిన మజ్జిగ, మనకి బాగా నచ్చే రసన తాగేవాళ్ళం. అమ్మ చేత్తో 2 ముద్దలు తిని కూలర్ వేసుకొని పడుకునేవాళ్ళం. ఆ ఆనందమే వేరు. యాన్యువల్ ఎగ్జామ్స్ దగ్గర పడే కొద్దీ కొంచెం టెన్షన్ ఉన్నా దానికంటే పెద్ద ఎగ్జైట్మెంట్ ఉండేది. సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి అని. చివరి ఎగ్జామ్ రోజు ఉండే ఆనందం అంతా ఇంత కాదు. అప్పటికే ఫ్రెండ్స్ అందరూ నేను అక్కడికి వెళ్తున్నా, ఇక్కడికి వెళ్తున్నా అని ప్లాన్స్ చెప్పేవాళ్ళు. ఎగ్జామ్స్ అయిపోయి ఇంటికి వచ్చేసరికి మన ఆటలు స్టార్ట్. ఎటువంటి టెన్షన్ లేదు, ఏ బాధ లేదు. రోజంతా సిబ్లింగ్స్తో, ఫ్రెండ్స్తో ఆడుకుంటూ గడిపేవాళ్ళం. కొన్ని రోజులకి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం. అక్కడ కజిన్స్తో కలిసి రోజంతా ఆడుకోవడం. స్మార్ట్ ఫోన్స్ లేని రోజులు అవి, కానీ కొంచెం కూడా బోర్ కొట్టేది కాదు. క్యారమ్ బోర్డ్, బిజినెస్ గేమ్, క్రికెట్, దొరికిన గేమ్ దొరికినట్టు ఆడేవాళ్ళం. అమ్మమ్మ చేసిన పచ్చడితో అన్నం తినడం, డాబా మీద అందరం కలిసి పడుకునేవాళ్ళం. ఆ గాలి, ఆ నవ్వులు, ఆ చిన్న చిన్న ఆనందాలు గుర్తు తెచ్చుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది. అప్పుడు ఎండాకాలం ఎంత వేడిగా ఉన్నా మనకు అసలు కనిపించేదే కాదు, ఎందుకంటే మనతో పాటు మన చిన్ననాటి ఆనందం ఉండేది. కానీ ఇప్పుడు ఆ సెలవులు లేవు, ఆ ఆటలు లేవు, ఆ అమాయకత్వం లేదు. మిగిలింది తీపి జ్ఞాపకాలు మాత్రమే.